తెలంగాణలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి? ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సరిహద్దు చెక్ పోస్టుల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు అయితే గతంలో చెక్ పోస్టులు ఏదైతే బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి పూర్తి ఒక జీవో సైతం విడుదల చేసింది. కాకపోతే కొద్ది రోజుల వరకు ఆపరేటింగ్ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖకు సంబంధించిన చెక్ పోస్టులలో విధులు నిర్వహించే అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ప్రధానమైన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఏదైనా వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే గనక మన రాష్ట్రంలో ప్రవేశిస్తే డబ్బులు ఇవ్వాలనే నిబంధన పెట్టారని, దానికి సంబంధించి డబ్బులకు ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారని తెలిసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏసీబీ రైడ్స్ కొనసాగాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాయి. ఈ బోరాజ్ చెక్ పోస్ట్ వద్ద ప్రస్తుతం లారీలు సైతం కొన్ని ఆగి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ 1,26,000 నగదును, అంటే లెక్కకు మించిన నగదును సీజ్ చేశారు. రెండు వైపులా అధికారులు విధుల్లో ఉంటారు. అయితే ఇక్కడ 1,26,000 నగదు సీజ్ చేయగా నిర్మల్ జిల్లా బైన్సాల్లోని బేల్తరోడ చెక్ పోస్ట్ వద్ద సైతం ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. మరోవైపు కొమరంభీం జిల్లా వాంకిడి చెక్ పోస్ట్ వద్ద సైతం ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. కాసేపటి క్రితం వరకు సోదాలు కొనసాగాయి. ఇప్పుడే ముగిసి అధికారులు ముగించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కొమరంభీం జిల్లా వాంకిడి చెక్ పోస్ట్ వద్ద ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్ట్ కాబట్టి అక్కడ 5,100 నగదు సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా బేల్తరోడలో 3,000 నగదును సీజ్ చేసినట్టుగా ఏసీబీకి సంబంధించిన డీఎస్పీ మధు కాసేపటి క్రితం మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే లెక్కకు మించిన నగదు రోజు వసూలు అవుతుంది అనేది అధికారులకు ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 3 చోట్ల తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ 3 చెక్ పోస్టుల్లో తనిఖీ చేయడంతో 1,38,000 నగదు అయితే సీజ్ చేశారు. అధికారులు తప్పించుకున్నట్టుగా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే తమకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక పాలసీ మెయింటైన్ అవుతుందని అయితే అధికారులు గుర్తించారు. ఎందుకంటే వాళ్ళు లారీలు వచ్చిన వాళ్ళు అక్కడ కౌంటర్ ఉన్న ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డబ్బులు అందులో వేసి వెళ్ళిపోతున్నారు తప్ప అది మా డబ్బు కాదని అధికారులు చెప్పినట్టుగానైతే మనకు ప్రధానంగా ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ విధంగా డబ్బులు లారీ ఆపడం, డబ్బులు ఇవ్వడం, వెళ్ళిపోవడం, అంటే ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ ప్రవేశిస్తే, మహారాష్ట్ర నుంచి తెలంగాణ కనుక ప్రవేశిస్తే ఆ వాహనదారుడు ఎంబ్లం వేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ పేపర్ల పైన ముద్ర వేయాలంటే డబ్బులు ఇవ్వాలనే రూల్ ఇక్కడ ఉన్నట్టుగానైతే ఏసీబీ అధికారులు గుర్తించినట్టు చెప్తున్నారు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తోంది. అర్ధరాత్రి నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 6 చెక్ పోస్టులపై ఏసీబీ సోదాలు చేస్తోంది. మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి, కొమరంభీం, నిజామాబాద్ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను